శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీమదాంధ్ర మహాభాగవతము దశమస్కందము పోతన విరచితమైన భాగంలో శ్రీకృష్ణ అవతార ఘట్టం అన్వయించుకుంటూ ఉన్నాము. ఇందులో కృష్ణ పరమాత్మ చతుర్భుజములతో అలరారుతూ జన్మించిన తర్వాత ఆ రూపమును ఉపసంహరించమని దేవకీదేవి కోరడం, నలినలోచన నీవు నిక్కము నాకు పుట్టెదవంచు, ఈ కలుడు కంసుడు పెద్ద కాలము కార ఇంట నడించే, దుర్మలిన చిత్తుని నాజ్ఞసేయుము మమ్ము కావుము భీతులన్, మా ఉలుసులేక ఫలించెనోచిన నోములన్నను ఎల్లను నీవయై. పద్మదళాల వంటి చిక్కని కన్నులున్న నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్ములను చాలా కాలం ఈ కారాగార గృహంలో బంధించి బాధపెట్టాడు. మురిగిపోయిన మనస్సు కల ఆ దుష్టుని శిక్షించి భయభ్రాంతులమైన మమ్ము రక్షించు. మేము నోచుకున్న నోములన్నీ ఏ లోటు లేకుండా ఈ విధంగా నిరూపంగా పండినాయి అని దేవకీదేవి కీర్తించిన పిదప భగవంతుడు దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్తున్నారు. అమ్మా, పూర్వం స్వయంభూ మన్వంతరంలో నీవు పృశ్ని అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేశారు. ఇంద్రియములను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి సహించారు. ఏకాకులై ఆకులు అలములు తిని తీవ్రమైన మహాతపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాల తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానంగా వెలిగాయి. అలా నిష్ఠతో నా నామజపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్యస్వరూపాన్ని చూసి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరలేదు. ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించింది. అప్పటికి మీకు బిడ్డలు లేరు కనుక మోహంతో నాతో సాటి అయిన కొడుకును ప్రసాదించమని నన్ను అర్థించారు. సృష్టి, సంతానం పొందడం అనేది నా సంకల్పం కనుక నేను మీ కోరికకు మెచ్చుకున్నాను. అలాగే వరమిచ్చాను. నా సాటివాడు అంటూ వేరొకడు లేడు కనుక నేను మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్ని గర్భుడు. అదితియు కశ్యపుడును నన విదితులరగు, మీకు కుర్చ వేషంబున నేను దయించితి వామనుడన, త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునన్. 2వ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అనే పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాణి రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. ఇప్పుడు 3వ వామున తప్పక మీకిరువురకును తనయుడనైతిన్, చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి నిలేదు జన్మమిటపై నాకున్. 3వ జన్మలో ఇప్పుడు పూర్వం నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడుగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మము లేదు. నందనుడనియన్ పరమానందంబగు బ్రహ్మమనియు నను తలచుచు, నా పెందెరువు నందెదరు నా యందలి ప్రేమమున భవమునందరు మేరల్. నన్ను మీరు కుమారుడిని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన ఈ దర్శనం వలన పరమానంద స్వరూపమైన పరబ్రహ్మము నేనే అని కూడా నన్ను అనుకుంటూ ఉంటారు. ఆ నిరంతర సంస్మరణం వలన నా అద్భుతమైన అపవర్గ మార్గాన్ని పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇక ముందు మీరు జన్మమెత్తరు అని ఇట్లు పలికి ఈశ్వరుడు ఆ రూపం విడిచి, రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తను చూడమాయ తనరి లలితుడై, అప్పుడటు కన్న పాపని ఒప్పున వేడుకలు చేసెనొక కొన్ని నృపా. పరీక్షణ్ మహారాజా, ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డని రూపం ధరించాడు. దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతులై రెప్పలు వాల్చక అతనినే చూస్తూ ఉండిపోయారు. వారు చూస్తూ ఉండగానే నారాయణుడు మాయను ఆవరింపచేసుకుని సుకుమారుడైన శిశువుగా మారిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డని వలె కేరుమని ఆడవడం వంటి కొన్ని వేడుకలు చూపాడు. అప్పుడు వసుదేవుడు తాను చేయవలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. ఆ పురిటి ఇల్లు వెలువడి
పాపని తరలించుకొనుచు పరచదమనుచున్ రూపింపనందు భార్యకు పాపయగుచు యోగమాయ ప్రభవించె నృప. ఆ బిడ్డను తీసుకుని ఆ పురిటి ఇల్లు దాటి పరిగెత్తిపోవాలని అతడు గ్రహించాడు. అదే సమయానికి రేపల్లెలో నందుని భార్య అయిన యశోదాదేవికి ఆడుబిడ్డగా యోగమాయ జన్మించింది. ఆ సమయంలో వసుదేవుడు పసిబిడ్డను చేతుల్లోకి ఎత్తుకుని అడ్డంగా రొమ్ముకు హత్తుకొని చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. గభాలున కావలి వాళ్ళ గండం గడిచి పురిటింటిలో నుండి నెమ్మదిగా బయటపడ్డాడు. అప్పుడు నందుని సతికి యశోదకు పొందుక హరియోగమాయ పుట్టిన మాయాస్పందమున నొక్క ఎరుగమి క్రందుకొనియ నూరి వారి కావలివారన్. అక్కడ వ్రేపల్లలో నందుని భార్య యశోదకు విష్ణుదేవుని యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని ఊరి కావలి వారిని కూడా ఒక విచిత్రమైన మైకం ఆవరించింది. వసుదేవుడు పురిటింటిని దాటి చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావడిలోకి వచ్చాడు. హరిమాయ వలన కాళ్లకు ఉన్న ఇనుప గొలుసులు అతుకులు ఊడిపోయాయి. చేతుల సంకెళ్ళు విడిపోయాయి. తలుపులకున్న తాళాలు ఆ దివ్య మహిమగల పాపని సంకల్పానికి అడ్డు రాలేక కీళ్లు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లగా ముందున్న చావళ్ళు దాటాడు. అక్కడ ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా అన్ని చావళ్ళు సూటుగా ఉన్నాయి. అయినా హరిమాయ వలన ఎవరూ చూడలేదు. వసుదేవుడు ద్వారాలు దాటుతూ ఉంటే వెనక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెనువెంటనే వచ్చాడు. పడగలు విప్పి ఆ బాలుడికి గొడుగులాగా పట్టి నడిచాడు. వెనుక నుంచి ఏ ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు. వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు సాగిపోయాడు. ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగుయమున ముని సీతేసునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. అలా వెడుతూ ఉండగా అతని దారికి యమునా నది అడ్డు వచ్చింది. ఎగసిపడుతున్న తరంగాలు మళ్ళీ విరిగిపోతూ దిక్కులను ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్లు ఉరవళ్ళు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. పూర్వం సీతాపతి అయిన రామచంద్రునకు సముద్రం దారి ఇచ్చినట్లుగా యమునా నది వసుదేవునకు దారి ఇచ్చింది. ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటి హుటాహుటిని ప్రయాణం చేసి నందుని రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ గొల్లలందరూ అతి గాఢమైన నిద్రలో ఉన్నారు. వారిని మేల్కొల్పడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరాడు. ఆమె మైమరిచి హాయిగా నిద్రపోతున్నది. ఆమె ప్రక్కలో తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను పడుకోబెట్టాడు వసుదేవుడు. వెంటనే ఆమె ప్రక్కలో ఉన్న ఆమె కుమార్తెను ఎత్తుకుని బయలుదేరాడు. జాగు చేయకుండా వేగంగా తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవకీ ప్రక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు. పదముల సంకెలలిడుకొని మది తలకుచు సూరసుతుడు మందుడు ఓలెన్ బెదరుగల రీతి దేహము కదలించుచు నొదిగియుండె కరువతనమునన్. వసుదేవుడు వెంటనే భయంగా కాళ్లకు సంకెళ్ళు ప్రకారంగా తగిలించుకున్నాడు. సూరసేనుని కుమారుడైన వసుదేవుడు ఏమీ ఎరుగని వాడి వలె బెదురుతున్న వాడి వలె ఒదిగిపోతూ శరీరాన్ని దాచుకుంటున్నట్లు చక్కగా నటించాడు. వసుదేవుడు వచ్చి నల్లనయ్యను తెచ్చి తన ప్రక్కన పడుకోబెట్టడం కానీ తన బిడ్డను తీసుకుని పోవడం కానీ ఎరగకుండా యశోదాదేవి రాత్రి అంతా ముంచుకోవచ్చిన నిద్రలో ఉండిపోయింది. కమలదళాల వంటి కన్నులున్న యశోదకు అలాంటి కన్నులే ఉన్న బిడ్డడు పుట్టాడని అందరూ అనుకున్నారు. ఇక్కడ మధురలోని కారాగృహంలో చిన్ని పాప అప్పుడు కేరుని ఏడ్చింది. ఆ శబ్దం విని కావలి భటులు వెంటనే మేల్కొన్నారు. అప్పటికి విష్ణుమాయ విడిపోయింది కాబోలు లోపలికి తొంగి చూచి తాళాలు పరీక్ష చేశారు. తాళాలన్నీ యథాప్రకారంగా ఉన్నాయని సంతృప్తి పడ్డారు. వెంటనే కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి దేవకీదేవి ప్రసవించిందని చూడడానికి రమ్మని చెప్పారు. అతడు గాబరాతో లేచి కంగారుగా బయలుదేరాడు. తల వెంట్రుకలు చిందరవందరగా వేలాడుతున్నాయి. పై ఉత్తరీయం నేలపై జీరాడుతున్నది. ఓర్పు నశించి రోషాగ్ని విజృంభించి నాట్యమాడుతున్నది.
తనతో పాటు తీరని శత్రుత్వం వెంటరాగా వాడు పురుటింటికి పరివెత్తుకుని వచ్చాడు. ఆ చిన్ని పాపను చంపబోయాడు. అంత దేవకి అడ్డంబు వచ్చి, అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలు, మన్నన సేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న, సుకీర్తివై మనగదన్న, మహాత్ములు ఓవు త్రోవ బ్రోవన్న, భవ సహోదరి కదన్న, నేను శరణంబు వేడదన్ అని వేడుకుంది. అన్నా శాంతించవయ్యా, ఇది నీకు తగిన పని కాదు. మేనలుడైతే నిన్ను వధిస్తాడు, కానీ ఇది మేనకోడలు కదా. మేనకోడలను ముద్దు చేయడం భావ్యం. నా మాట విను. ఆడుదానిని చంపడం రాజులకు తగిన పని కాదు. కోపాగ్నిని అణుచుకొని శత్రువులను కూడా క్షమించే మహానుభావులు నడిచే త్రోవలో నడవడం నీ వంటి ఉత్తమునికి చక్కని కీర్తిని కలిగిస్తున్నది. అన్నా, నీ తోడబుట్టిన దానిని నేను నిన్ను శరణు అని ప్రార్థిస్తున్నాను. కట్టా ఆరుగురు కొడుకుల పట్టి వధించితివి, ఆడుపడుచిది కోడల్ ఎట్టన చంపగవలనే, కట్టిడివి కదన్న అన్న కరుణింపగదే. అయ్యయ్యో, పసిబిడ్డలైన 6 కొడుకులను పట్టి వధించావు. ఇది ఇంటి ఆడబడుచు, నీ కోడలు. ఇలా చంపుదావా? ఇంత దయలేనివాడివా? అన్నా, దయచూపవా?